అంటున్నా. అంటే 10 ఏళ్ల గురించి చెప్పాలంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 2014 నుంచి దాదాపుగా 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు లేదా 35, ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయంటుండ్రు. సో అక్కడి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ 30 ఇయర్స్కు ఉపయోగపడే విధంగా 100 ఇయర్స్ డెవలప్మెంట్ని 30 ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది. 2008లో వచ్చింది అనుకుంటా మాస్టర్ ప్లాన్. 2031 వరకు ప్లాన్ చేశారు. సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా, ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మేము వైబ్రెంట్ తెలంగాణ 2050 కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ, మన పెట్టుబడులను కానీ, మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మీల్స్ కింద అప్పటికప్పటికి అడ్హాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరు వచ్చిన అధికారంలోకి మేమే 10 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు కలిసి 20 ఏళ్ళు ఇచ్చారు అనుకో, వద్దంటమా? అనం కదా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది కదా. సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్. ఒకవేళ 2050 వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం, అవన్నీ కూడా అమలు చేస్తాం. సార్ ఇక్కడ ఒక్క సెకండ్ ఆయన మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు. మీ రాష్ట్రం గురించి అడుగుతారా, ఈ రాష్ట్రం గురించి అడుగుతారా? చెప్పండి. నేను శ్రీనివాస్, సాక్షి బ్యూరో ముంబై నుంచి. ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడని విన్నాను, దుబాయ్ కావచ్చు, ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు, పేదల తెలంగాణ నుంచి కూలీలు, ముఖ్యంగా పాలమూరు కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలోనే తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు. దాని గురించి మీరు ఏమన్నా? అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలసపోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి. ఇవాళ 100 రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నివారించాలనేది మా ప్రభుత్వ విధానం. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న NREGS అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి. ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినారు. ముంబైయే కాదు, ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా IT నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు. అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు. వాళ్ళందరికీ పని కల్పిస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళ ఆదాయము, వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరిడిచిన తర్వాత అది ఇతర రాష్ట్రమా, ఇతర దేశమా అనే కులబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది.